श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु భరద్వాజ్ మహారాజ్ की జై। మాకు మాస్టర్ గారు పరిచయం రోజుల్లో సద్గురు భరద్వాజ్ మహారాజ్ అని తెలియదు, ఆయన గురువు అని తెలియదు. లెక్చరర్గా పరిచయం. ఆయన ఎన్బికేఆర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసేవాడు. నేను 1970 నుంచి 73 దాకా బిఏ చదివే రోజుల్లో మాకు మాస్టర్గా ఉండేవాడు, ఇంగ్లీష్ లెక్చరర్. క్లాస్ టీచర్గానే పరిచయం సార్. ఇంగ్లీష్ సబ్జెక్టు ఆయన డ్రామా యాక్టర్ లాగా చెప్పేవాడు. ఇంత పిక్చరస్గా ఉండేది ఆయన పాఠాలు. స్పిరిచువల్గా చెప్పేటప్పుడు ఎంతో ఉన్నతమైన భావాలకి ఎడిపోయి చెప్పేవాడు. స్కైలార్క్ అని ఒక పాఠం వచ్చింది. దాంట్లో ఒక పక్షి ఆకాశంలోకి ఎగురుతూ ఉంటే అదే దైవంగా భావించుకొని పాఠం చెప్పేవాడు. ఒక చిన్న పాఠం, చిన్న స్టాంజా అయినా ఒక వారం రోజులు 10 రోజులు అటు చెప్పేవాడు అనమాట. చాలా ఇంప్రెసివ్. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత, అప్పుడు ఫస్ట్ ఇయర్లో పరిచయము. కాలేజీ నుంచి ఇంటికి పోయేటప్పుడు వాళ్ళ మేడ మీద భజన చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు స్పిరిచువల్గా ఆయన దగ్గర పోయేవాళ్ళం కాదు, ఇంటికి పోయేవాళ్ళం కాదు. క్రాస్గా చూస్తూ భజన జరుగుతుంటే చూస్తూ దూరంగా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం సైకిల్లో. సమ్మర్ ఆ రోజు జయాంధ్ర మూమెంట్ అప్పుడు 3 నెలలు సెలవులు ఇచ్చేశారు. దగ్గర నియర్ బై విలేజ్ కాబట్టి, ఇక్కడ ఈ కాలేజీకి 7 కిలోమీటర్ల దూరంలో ఉండేది మా ఊరు ఉచ్చూరు గారిపాలెం. అక్కడి నుంచి సెలవుల్లో ఫ్రీక్వెంట్గా వచ్చేవాడిని. అప్పుడు మాస్టర్ గారి ఇంటికి పోయేది. కృష్ణమూర్తి గారు ఉండేవాడు మా ఫ్రెండ్. ఇద్దరు, ఆయన విజయ్ కుమార్, ముగ్గురం కలిసిపోతూ ఉండేవాళ్ళం. అప్పటి నుంచి మాస్టర్ గారు బాబాని గురించి చెప్పడం వింటూ అప్పుడప్పుడు సత్సంగాలకు పోతూ మాస్టర్ గారితో బాగా పరిచయం అయిపోయింది. అందువల్ల సత్సంగాలకి అప్పటి నుంచి సమ్మర్ వెకేషన్స్, ఫస్ట్ ఇయర్ సమ్మర్ వెకేషన్స్ అప్పటి నుంచి ఆయన దగ్గర సత్సంగాలకు అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం. ప్రతి గురువారం వీలైన రోజులు వచ్చేవాళ్ళం. ఎక్కువగా నార్మల్గా సత్సంగం కాకుండా మామూలుగా వచ్చిపోతూ ఉండేది డే టైం. బాగా మాస్టర్ గారితో బాగా పరిచయం అయింది. సెకండ్ ఇయర్ కూడా మాస్టర్ గారితో పరిచయం బాగానే పెరిగింది. అప్పుడు రోజు ఊరి నుంచి గురువారం వచ్చేటప్పుడు, కాలేజీకి వచ్చేటప్పుడు పూలు మా చెల్లెలు కమల అనే ఒక ఆమె ఉండేది, బాగా డివోటెడ్గా ఉంటుంది. ఆ పూల మాల కట్టిస్తే, పూలమాల బంతిలాగా పెద్ద బాల్ లాగా కట్టించేది. అవి తీసుకొచ్చి మాస్టర్ గారి ఇంట్లో పెట్టేసి పోయేవాడిని. అంటే మాస్టర్ గారు కాలేజీకి వెళ్ళిపోయి ఉంటే కిటికీలో నుంచి లోపల వేసేసి పోయేవాడిని. మాస్టర్ గారు ఆ పూలమాల గురువారం సాయంత్రం బాబాకి వేసి, ఇది నా పరీక్ష అని చెప్పి జాగ్రత్తగా వేసేవాడు. 5-6 సరాలు వచ్చేది ఆ పెద్ద బాల్ లాగా ఉండే పూల చెండు. కొన్ని రోజుల తర్వాత వస్తూ ఉంటే అటు వేయడంలో ఏమైనా నిర్లక్ష్యం దోచిందో ఏమో తెలియదు. ఆ రోజు ఉదయం మాల పూలు అట్ట వేసిపోతావు కదా, సాయంత్రం వచ్చి పూల అలంకారం చేసుకొని పోవన్నారు. అప్పటి నుంచి పూలమాల తెచ్చినప్పుడు సాయంత్రం వచ్చి పూలు బాబాకి అలంకారం చేసుకొని పోయేవాడిని. కిటా పరిచయం అవుతుంటే మా ఊర్లో అందరూ పరిచయం మాస్టర్ గారు ఊరికి వచ్చేవారు ఎప్పుడైనా. మా ఇంట్లో వాళ్ళందరూ ఆయనకి అట్రాక్ట్ అయిపోయారు. ఇంట్లో వాళ్ళందరూ అట్రాక్ట్ అయ్యారు. ఊర్లో వాళ్ళందరూ మాస్టర్ గారితో నాకు పరిచయం అయిన తర్వాత ఊరికి వచ్చినప్పుడు సత్సంగం జరిగితే ఊర్లో వాళ్ళందరూ వచ్చి మాస్టర్ గారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని ప్రసాదం తీసుకొని పోయేవాళ్ళు. మా కమల, మా అమ్మ, నాన్న అందరూ డివోట్ అయిపోయారు. ఇంకొక అతను మా ఫ్రెండ్ ఉండేవాడు, నాకు జూనియరు, వెంకటరమణ అని, మా ఊరు నుంచి వచ్చేవాడు. అతను వాళ్ళ ఫ్యామిలీ మెడ్రాస్లో ఉండేవాళ్ళు, బ్రదర్స్ వాళ్ళందరూ. వాళ్ళు మాస్టర్ గారితో బాగా ఒద్దిగా అయిపోయారు, బాగా దగ్గరయ్యారు. ఆ దగ్గర కావడం వల్ల బాబా మందిరం కట్టేటప్పుడు మద్రాస్కి పోయి, మద్రాసులో చాలా ఫండ్స్ కలెక్ట్ చేసి ఇచ్చారు.
దేవాలయం కట్టడంలో చాలా ఎక్కువగా ప్రాముఖ్య పాత్ర ఇచ్చారు వాళ్ళందరూ. అటునుంచి బంధం పెరిగిపోతూ వచ్చేది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా చుట్టాలు ఎవరన్నా ఊరికొస్తే మాస్టర్ గారు దగ్గరకొచ్చి ఆయన దర్శనం చేసుకొని కాసేపు ఆయనతో గడిపిపోయేవాళ్ళు. మా అమ్మ అక్కడి నుంచి అప్పుడు ఆటోలు సౌకర్యాలేం లేవు. బస్సులు లేవు. బండి కట్టుకోనో రావాలి కష్టపడి. కొంత శ్రమతో కూడిన పని అక్కడి నుంచి రావడం గూడా. అయినా వచ్చేవాళ్ళు. అటు వచ్చేటప్పుడు మా అమ్మ, సిస్టర్ ఇద్దరు ఒకసారి బండి కట్టుకొని వచ్చారు. కట్టు బండి. ఎద్దుల బండి. వచ్చినప్పుడు మాస్టర్ గారు లేరు. వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి అక్కడి నుంచి ఇంకా చాలా సేపు చూశారు. చూసి మాస్టర్ గారు రాకపోయారు. ఎక్కడికి పోయారో తెలియలేదు. కృష్ణమూర్తి సెంటర్‌లో కృష్ణమూర్తి వాళ్ళ ఇంటికి పోయి అక్కడ కాసేపు మాట్లాడేసి బస్ ఎక్కి వెళ్ళిపోదాం బండిలోనో ఏదో పోదాం అనుకున్నారు. ఇంతలో మాస్టర్ గారు సత్సంగ్ కాలేజీ దగ్గర వాకింగ్ పోయున్నారు. అక్కడ సత్సంగం చేస్తున్నారు. ఉన్నట్టుండి నా కోసం ఎవరో వచ్చారు. రూమ్‌కి వెళ్ళాలా మళ్ళీ మాట్లాడతా అని చెప్పి వచ్చేసారు. ఇంటికొచ్చి ఆ మాస్టర్ గారు రూమ్‌కొచ్చి ఎవరో వచ్చారు సెంటర్‌లో ఎవరైనా ఉన్నారేమో చూసిరా అని ఎవరినో పంపించారు. పోతే మా అమ్మని బస్ ఎక్కించి మా చెల్లెలు ఎక్కాలి. అప్పుడు ఎవరో వచ్చారట మాస్టర్ గారు పిలుచురమ్మన్నారని చెప్పారు. బస్సులో నుంచి మా అమ్మని దించి ఇద్దరు కలిసి మళ్ళా మాస్టర్ గారు దర్శనం చేసుకున్నారు. ఆ విధంగా మాస్టర్ గారి అనుగ్రహం వల్లనే వాళ్ళకి దర్శనం అయింది. వాళ్ళ కోసమే అక్కడి నుంచి తిప్పుకొని వచ్చేసారు. అక్కడ కాలేజీ దగ్గర వాకింగ్ పోయిన ఆయన వచ్చేసారు. అదేవిధంగా ఇంకొకసారి కోటలో రాధమ్మ గారని ఉండేవాళ్ళు. మెడ్రాస్‌లో ఉంటారు వాళ్ళు. ఎప్పుడో వచ్చి మాస్టర్ గారి దర్శనం కోసం వచ్చారు. ఆయన లేరు. ఇదే మరి సిమిలర్ ఇన్సిడెంట్. ఎక్కడికో పోయారు. సరే ఈమె మంచి భక్తురాలు. రాముల వారి భక్తురాలు. ఆమె కోసం ఎక్కడి నుంచో వచ్చి సడెన్‌గా ఆలోచన కలిగి మాస్టర్ గారు వచ్చేసారు. వచ్చి ఆమెకి దర్శనం ఇచ్చి చాలా సేపు మాట్లాడిపోయారు. ఆయనకి తెలిసిపోయేదనమాట ఎవరొచ్చారు, ఎవరు పోయేది. అందుకని ఆయన వచ్చి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వచ్చేంత వరకు వాళ్ళ దర్శనం ఇచ్చి మాట్లాడిపోయేవాడు. బీఏ 72, 73 అని చెప్పాను నేను చదివేవాడిని. సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు మాస్టర్ గారి దగ్గర ఊరు నుంచి ఇక్కడికి రావడం 7 కిలోమీటర్లొచ్చి పోవడం కష్టమయ్యి మాస్టర్ గారిని అడిగాను. సార్ ఇక్కడ ఏమన్నా ఉండి చదువుకోవచ్చా అని. అంటే ఒక రూమ్‌లో ఉండొచ్చా అనే ఉద్దేశంతో అడిగా. నైట్స్ మాత్రం చదువుకుంటాను. డిస్టర్బెన్స్ ఏమి ఉండదు అని. సరే ఆ వెనకాల రూమ్ ఉంది కదా! దాంట్లో ఉండి రాత్రులు చదువుకో అన్నారు. సరే. అంటే చదువుకోవడం వరకే. రాత్రి అక్కడ పడుకునేవాడిని. ఉదయం లేచి వెళ్ళిపోయేవాడిని. డ్రెస్సులు గిస్సులు అంతా అక్కడ ఏమి ఉండవు. చదువుకోవడం వరకు రీడింగ్ రూమ్ లాగా. అటు ఒక వారమో అంత సరిగా గుర్తులేదు. వారం 10 రోజులు అయిన తర్వాత చదువుకుంటూ ఉన్నాను. ఒకరోజు రాత్రి చదువుతూ ఉంటే ఏదో బుక్స్ చదువుకుంటున్నా. 10 పైన అయింది. చదువుకుంటే కరెంట్ పోయింది. కరెంట్ పోయేటప్పటికి మాస్టర్ గారి దగ్గర వచ్చి కూర్చున్నా సత్సంగ హాల్‌లో. నేను మాస్టర్ గారు మాత్రమే ఉన్నాం. అప్పుడు మాస్టర్ గారు ఎంతో బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి. సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఉద్యోగం చేసుకోవచ్చు. దాంట్లోనూ కరప్షన్ ఉంది. వ్యాపారం చేసుకోవచ్చు. దాంట్లోనూ ఎన్నో మోసాలున్నాయి. ఏ ఫీల్డ్ తీసుకున్నా ఏదో తేడా ఉంది. తక్కువ కరప్షన్ ఉండేది వ్యవసాయం. వ్యవసాయంలో ఇంకొకటేందంటే 10 మందికి భోజనం పెట్టొచ్చు. పండిందంతా మనమే తినం గదా! 10 మందికి భోజనం పెట్టొచ్చు. పని కల్పించొచ్చు. మా ఆహారం 10 మంది పండించింది అందరికి ఆహారమే. ఆ పని చాలా ఉత్తమంగా ఉంటదని చెప్పారు. చెబుతూ ఉంటే కరెంటొచ్చింది. సార్ నేను చదువుకోవాలి సార్ అని చెప్పి వెనక రూమ్‌లోకి పోయా. సరే అన్నారు. మాస్టర్ గారి సంకల్పం వేరే గదా! పోయి కూర్చున్న 10 నిమిషాలు పుస్తకం కాసేపు చదవంగానే కరెంటొచ్చింది. కరెంట్ పోయింది. మళ్ళా వచ్చి దేవుడా అంటే ఆయన దగ్గర కూర్చుంటే మళ్ళా కంటిన్యూ చేశారు మాస్టర్ గారు. వృత్తుల్లో ఇదే బెటరు అని చెప్తూ వ్యవసాయం చేసుకోవడం మంచిది అన్నారు.
అంటే నాకే సజెస్ట్ చేస్తున్నారా? జనరల్‌గా చెప్తున్నారా? సరిగ్గా అర్థం కాలా. సరే ఆ విధంగా 4, 5 సార్లు కరెంట్ పోతూ ఉంది. పోయినప్పుడు ఆయన దగ్గర వచ్చి కూర్చోవడం. కరెంట్ రాంగానే పోయి నేను చదువుకోవాలి సార్ నా రూమ్‌లోకి పోవడం. ఈ ప్రహసనం రాత్రి 2, 2:30 దాకా జరిగింది. ఇగ మొత్తం మీద వ్యవసాయమే కరప్షన్ లేకుండా ఉండే ఫీల్డు. 10 మందికి ప్రకృతి మీద ఆధారపడి ఉంటది. 10 మందికి సహాయం చేయొచ్చు, భోజనం పెట్టొచ్చు అని కన్క్లూడ్ చేశారు. అదే భవిష్యత్తు తెలిసి చెప్పారు అన్నట్టు అనిపిస్తది. ఇప్పుడు ఆలోచిస్తే. నేను వ్యవసాయమే చేయబోతానని, నాకు అదే ఫీల్డ్ రాసిపెట్టుందని చెప్పారేమో అని అనిపిస్తుంది. తర్వాత నేను ఉద్యోగ ప్రయత్నాలు మొహమాటం కొద్దీ చేశానే గానీ పెద్దగా సక్సెస్ కాలే. మాస్టర్ గారితో కూడా చెప్పుకున్నా. నేను ఉద్యోగ ప్రయత్నం చేస్తాను సార్. చదువుకొని ఇంట్లో వ్యవసాయం చేసుకుంటున్నాడనే దానికి కష్టంగా ఉంది. సరే అన్నారు. ఆ ప్రయత్నంలో మున్సిపు కరోనా టెస్ట్ రాశారు. పరీక్ష పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత మున్సిప్‌కి ఉద్యోగం కోసం అప్లై చేద్దాం అనుకునేటప్పుడు రామారావుపేటలో మున్సిప్‌కి తీసేశారు. దాంతో ఒక ఉద్యోగం దారి మూసుకుపోయింది. రెండవ ప్రయత్నంగా ఈ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అని మహేష్ యోగి వాళ్ళది ట్రైనింగ్ పంపిస్తా ఉన్నారు. వాళ్ళు ట్రైనింగ్ పిలిచారు హైదరాబాద్‌కి రమ్మని. మహేష్ యోగి వచ్చున్నారు. అప్పుడు మీటింగ్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేస్తారంటే అక్కడికి పోయాం. ఒక 3 డేస్ అంతా చూపించి ఆయన ఉపన్యాసాలు అయిన తర్వాత ఈ సంవత్సరానికి ఉద్యోగాలు లేవు, ట్రైనింగ్ లేదు, ఉద్యోగం లేదు అని చెప్పేశారు. రెండవ ప్రయత్నం పోయింది. మూడో ప్రయత్నంగా రామారావు గారు స్పెషల్ టీచర్ పోస్ట్‌లని అప్లై చేయొచ్చు. ₹398 సాలరీ కన్సాలిడేటెడ్ పే. దానికి అప్లై చేస్తున్నారు సూర్యనారాయణ గారు. తర్వాత విజయభాస్కర్ ఇద్దరు మా ఫ్రెండ్స్. వాళ్ళు ఊరికే సరదాగా అనేవాళ్ళు. బాబు బాబు నువ్వు అప్లై చేయబాకు, నువ్వు అప్లై చేస్తే మున్సిపల్‌కి తీసేశారు. మెడిటేషన్ క్లాసులు తీసేశారు. ఇది కూడా తీసేస్తే మాకు ఉద్యోగం రాకుండా పోతే ఉద్యోగం మాకు చాలా అవసరం, నువ్వు అప్లై చేయొద్దని సరదా పడేవాళ్ళు. ఆ విధంగా కూడా ఉద్యోగం లేదురా నీకు, వ్యవసాయమే నీ బతుకు తెరువు అన్నట్టుగా కన్ఫర్మ్ చేశారా? అప్పుడు ఉపన్యాసం చెప్పారు కదా మాస్టర్ గారు. ప్రత్యేకంగా పర్సనల్‌గా చెప్పారు కదా! అది ఆ ఉద్దేశంతో ఇది జరిగిందేమో అని అనిపించింది. తర్వాత ఆహ్, బ మా ఊరు సత్సంగం కోసం మాస్టర్ గారిని పిలిస్తే ఊరికొచ్చేవాళ్ళు. మా ఊరికొచ్చినప్పుడు ఊర్లో వాళ్ళందరూ వచ్చేవాళ్ళు సత్సంగం. పగలైనా, రాత్రైనా ఎప్పుడైనా వచ్చేవాళ్ళు. మా చెల్లెలు వాళ్ళు చాలా శ్రద్ధగా పూజ చేసుకొని, మాస్టర్ గారికి పూజ చేసుకొని, అందరికి మాస్టర్ గారి సత్సంగం అయిన తర్వాత బాబాకి నైవేద్యం పెట్టి అందరికి పంచేవాళ్ళు. ఆ విధంగా వచ్చేటప్పుడు మా ఊర్లో జంగమవాళ్ళు అతను గ్రామ దేవతకి పూజ చేసేవాడు. పూజారిగా ఉండేవాడు. వాళ్ళ అమ్మాయి కోటీశ్వరి అమ్మాయికి క్యాన్సర్స్ వచ్చింది. మాస్టర్ గారితో పరిచయం అయిన తర్వాత మాస్టర్ గారు ఆమెకి పూజారి గారికి ఒక బాబా చరిత్ర ఇంట్లో చదువుకుంటా ఉండు అని చెప్పారు. అప్పుడు ఆ అమ్మాయికి పోలేరమ్మ తల్లి కల్లో వచ్చి డాక్టర్‌లాగా దర్శనం ఇచ్చారు. క్షేత్రపాలక స్వామి కంపౌండర్‌గా వచ్చారు. నోరు తెరవమని చెప్పి ఆపరేషన్ చేసేశారు. సమస్య తీరింది. అప్పటినుంచి ఆ అమ్మాయి ఇప్పటిదాకా ఆ సమస్య లేదు. అప్పుడప్పుడు ఒకే ఊరు కాబట్టి కలుస్తూ ఉంటాం, అడుగుతూ ఉంటాను ఎట్టుందమ్మా అంటే ఆ ప్రాబ్లమే లేదు. అప్పుడొచ్చింది. తర్వాత ఆ సంగతి కూడా వాళ్ళు మర్చిపోయారు. అంటే మర్చిపోయేంతగా మానిపోయిందనమాట. ఇంకొకతను ఉండేవాడు. మా ఊ మా ఊర్లో వ్యవసాయం చేస్తా ఉండేవాడు. బోడయ్య అని పేరు. అంటే రోజు ఇంట్లో చేసుకుంటే అందరికీ నిదర్శనాలొచ్చేవి. మా వాకిట్లో మేమందరం ఒకసారి ప్రయాణం అయిపోయాం. ఇంట్లో ఎవరు లేము. ఆ బోడయ్య అనే అతను ముందు వాకిట్లో వడ్ల కూటుండేది. వడ్ల కూటు పక్కనే పశువులు ఎక్కువగా ఉండేవి. అతను నైట్ పడుకోనున్నాడు. రాత్రి బాబా వచ్చి కర్ర తీసి మంచాన్ని టకటక కొట్టి, "లే పశువులు వడ్లన్నీ తినేస్తున్నాయి లే" అని చెప్పి పిలిచాడు.
ప్లేస్ చూస్తే వడ్లగూడు చుట్టూ పశువులుండేవి. అయ్యో! అని లేచి ఆ పశువులంతా తరిమేసి ఆహ్, ఒక దొడ్లో ఏసి కట్టేసాడు. తర్వాత కొన్ని రోజులు మేము రాంగానే "మీకేమయ్యా బావ ఉన్నాడా? బావ నిద్ర లేకుండా చేసి నిద్ర లేపి ఆ పశువులంతా కట్టేయమని చెప్పాడు" అని చెప్పుకొనొచ్చేవాడనమాట. ఆయనకు గూడా మాస్టర్ గారు ఆహ్, మ ఆయన మంత్రాలు చేసేవాడు. దిష్టి మంత్రం అని ఊర్లో ఎవరికైనా పిల్లలకు బాలేతే మంత్రించేవాడు. మాస్టర్ గారితో పరిచయం అయిన తర్వాత "ఏం చేస్తున్నావు బోడయ్య" అని అడిగితే, "ఇప్పుడు మంత్రాలు ఏం చేయట్లేదు స్వామి. మాస్టర్ గారు చెప్పారు గదా! బాబా పేరు అనుకోని నామం జపం చేసి చీటాకు అవి కడతాను. వాళ్ళకి తగ్గిపోతుంది. మంత్రం మానేసి బాబా నామం చేయడం మొదలుపెట్టాడు." అతనికి ఒకసారి ఒళ్ళు ఆరోగ్యం సరిలేకపోతే మాస్టర్ గారు ఒక వైద్యం చెప్పారట. ఆ వైద్యం ఏందంటే పశువుల మనకు తెలీదు. పశువులలో శరీరంలో ఉండే ఒక పార్ట్ ఆహారంగా తినమన్నారట. తినిన తర్వాత తగ్గిపోయింది. అతనికి చాలా రోజులుగా ఉండే సమస్య తీరిపోయిందట. ఇది ఆయనకెట్ట తెలిసింది అని ఆశ్చర్యపోయేవాడు ఆ ఓడే అనే అతను. ఇది మహాత్ముల ముద్దుబిడ్డల్లో కూడా రాసున్నారు. మాస్టర్ గారు మా ఊరికొచ్చేవాళ్ళు. సైకిల్‌లో వెనక కూర్చొని వచ్చేవాళ్ళు. సైకిల్‌లో వెనక కూర్చోబెట్టుకొని ఆయన్ని తీసుకుపోవడం అదొక అదృష్టం మాకు. ఆయనకి సైకిల్ తొక్కడం రాకపోవడం మాకు అదృష్టం. ఓ అప్పుడప్పుడు ఎప్పుడైనా మాస్టర్ గారిని వ్యవసాయానికి అవసరమైతే డబ్బులు అడిగేవాళ్ళం. ఒకసారి ఇచ్చారు కూడా మాస్టర్ గారు అడిగినప్పుడు. 300, 300 చిల్లరగా తీసుకున్నారు. కొన్ని రోజులు ఇయలేకపోయాం. అప్పుడు మాస్టర్ గారిని మా ఊరికి పోయి రిటర్న్ వచ్చేటప్పుడు మాస్టర్ గారితో అన్నాను. సార్ మాకు వ్యవసాయం చేసేటప్పుడు రోజూ డబ్బులు అవసరం అవుతాయి. ఎవరు చెప్తారా? ఎవరిని అడుగుదామా అని మనసు ఆలోచిస్తా ఉంటది. మిమ్మల్ని కూడా అడుగుతూ ఉంటాము. మీరు మాత్రం ఇవ్వకండి సార్ అని చెప్పాను. సైకిల్‌లో వెనక్కి కూర్చోమన్నారు సారు. ఆయన ఏమనుకున్నారో ఏమో మౌనంగా ఉండిపోయారు. అప్పటినుంచి మాస్టర్ గారిని డబ్బులు అడగలే. అడిగే అవసరం లేకుండా చేశారేమో మాస్టర్ గారు. మన తంటాలు బయటపడి తీసుకునేవాళ్ళం. మాస్టర్ గారు మాత్రం అడగలే. ఎందుకంటే మీరిచ్చారంటే ఆ డబ్బులు ఇవ్వలేకపోయినందువల్ల మీ దర్శనానికి రాకుండా పోతాం సార్ అందుకని అని చెప్పాను. కారణం కూడా చెప్పాను సార్. ఆ డబ్బులు ఇచ్చేసాం. మనసులో ఏ ప్రేరణ కలిగిందో మాస్టర్ గారిని అట్ట కోరాను నేను. 1973లో బీఏ పూర్తి చేశాం. నేను, కృష్ణమూర్తి గారు, తర్వాత విజయ్ కుమార్. పూర్తయిన తర్వాత నేను విజయ్ కుమార్ హైర్ స్టడీస్‌కెళ్ళిపోయాడు. కృష్ణమూర్తి, నేను ప్రైవేట్‌గా ఎంఏ చేద్దామని అనుకున్నాం. సరే ఫీజు కట్టి రెడీ అయిపోయాం. చదువుకుంటున్నాం. లాస్ట్‌లో ఎగ్జామ్స్ ముందు 2 నెలల ముందు తిరుపతి యూనివర్సిటీకి పోయి అక్కడ చదువుకుందాంలే విజయ్ కుమార్ వాళ్ళ రూమ్‌లో ఉండి అని డిసైడ్ చేసుకొని ఇద్దరం బయలుదేరాం. బయలుదేరి మాస్టర్ గారి ఇంటికొచ్చాను. మాస్టర్ గారు అప్పుడు పూజలో ఉన్నారు. లోపల ఉన్నారు. అప్పుడు వచ్చిందాకా బాబా గారు కూర్చొని సత్సంగ హాల్‌లో కూర్చోనున్నాం. అప్పుడు ర్యాండమ్‌గా బాబా పుస్తకం తీశాను. 'సపత్నీకర్ లీలొచ్చింది. దాన్ని పూర్తిగా చదివాను. దాంట్లో ఏంది సంగతి? మా బాబా ఆశీర్వాదం ఉంది. ఒక సపత్నీకర్ నేను పాస్ అయిపోతాను అని బాబా చెప్పారు. అందువల్ల నేను పాస్ అయిపోతాను అని చెప్తే ఆ సంఘటన వచ్చింది. అందువల్ల నాకు గూడా నేను పోయేది ఎగ్జామ్స్‌కే. పాస్ అయిపోతానని ధైర్యం ఉంది అని మనసుకి ఊరట కలిగింది. మాస్టర్ గారొచ్చారు. వచ్చిన తర్వాత ఆయన నమస్కారం చేసి, "ఈ విధంగా వెళ్తున్నాను సార్" అంటే, "మంచిది పోయిరా" అని విభూతి పెట్టి, "అన్ని పరీక్షలు సక్రమంగా రాసిరా" అన్నారు. అన్ని పరీక్షలు సక్రమంగా రాసిరా విభూతి. సరే సార్ అని బయలుదేరేసాం. అక్కడికి పోయి 2 నెలలుండి పరీక్షలు రాసాం. ఫస్ట్ పరీక్ష బాగా రాయలేదు. బ్యాగ్ సర్దేసుకొని కూడా మా ఫ్రెండ్స్ రూమ్‌లోకి వచ్చే లోపల నేను త్వరగా రూమ్‌కి పోయి ఫోటోలు సర్దేసుకొని
నేను భోంచేసి బయలుదేరేస్తాను. నేను ఇంకా అయితే రాయలేదు ఇంకా వేస్ట్ నేను ఉండడం అని చెప్పేసి. నీకేం అధికారం ఉంది పోయేదానికి? మాస్టర్ గారు ఏం చెప్పారు? అన్ని పరీక్షలు సక్రమంగా రాసిరా అన్నారు. అంతవరకే. ఏం చదవకపోతే ఏం రాస్తాను? ఏముంది పేరు రాయి, నంబర్ ఏసేసి పేపర్ ఇచ్చేసి వచ్చేసేయి. అంతవరకే నీ డ్యూటీ. హాల్‌కి పోవాలా, అటెండ్ అయ్యి వచ్చేయాల. తెలిస్తే రాయి, తెలియకపోతే పోతా ఉండు. సరే వాళ్ళ బలవంతం. మాస్టర్ గారు ఆ విధంగా చెప్పించారు వాళ్ళ ద్వారా. 4 పరీక్షలు రాసేసి వదిలొచ్చాం. పాస్ అయిపోయాను. 2 సంవత్సరాలు పాస్ అయిపోయాను. అది బాబా లీలలో ఉన్నట్టే నా జీవితంలో కూడా మంచి లీల జరిగింది. మాస్టర్ గారు మా ఊరొచ్చారు. మా నాన్నయ్య వచ్చారు. వచ్చి ఈ విధంగా దేవాలయం కడుతున్నాం కదా! ఫండ్స్ బాబా సేవకి ఏదైనా వసూలు చేయండి అని చెప్పారు. తర్వాత మేము ఇక విద్యానగర్ నుంచి స్టూడెంట్స్ వస్తే సూర్యప్రకాశ్‌రావు గారిని వచ్చేవాళ్ళు కలెక్షన్‌కి. చుట్టుపక్కల విలేజెస్ అంతా కలెక్ట్ చేసాం. ఒక విద్యానగర్ నుంచి వచ్చి ఒక 5, 6 మంది వస్తే అప్పుడు సైకిళ్ళు లేకపోతే నడిచిపోవడం. దూరం నుండి ఒక 10 కిలోమీటర్లు నడవాలి. కొంత దూరం సైకిల్‌లో పోతాం. అక్కడ పడేసి నడిచిపోవాల్సిన పరిస్థితి కూడా ఉండింది. సాయంత్రం 4 గంటలకు పోయి వాళ్ళని ఆంధ్ర రెడ్డి గారిని వాళ్ళని కలిసేది. వాళ్ళ దగ్గర కలెక్షన్ తీసుకొని వచ్చేది. కొంతమంది వాయిదా వేస్తారు. అమౌంట్ వేస్తారు. మళ్ళా మళ్ళా వచ్చి ఇంకో రోజు కలెక్ట్ చేసుకోండి అంటారన్నమాట. ఆ విధంగా చాలా విలేజెస్ కలెక్ట్ చేసేవాళ్ళు. సూర్యప్రకాశ్‌రావు ఆయన లెక్చరర్ కాబట్టి ఏజ్డ్ కూడా మా అందరితో కలిసి పిల్లల్లాగా తిరిగేవాడు పాపం. చుట్టుపక్కల విలేజెస్ అంతా కలెక్ట్ చేసాం. తర్వాత నేను మద్రాసు పోతుంటే కృష్ణయ్య శెట్టి గారి ద్వారా మద్రాసులో చాలా కలెక్ట్ చేసాం. ఆయన బాగా ఇన్‌ఫ్లూయెన్స్‌డ్. ఒకసారి మాస్టర్ గారు కూడా వచ్చారు కలెక్షన్‌కి పోతే. అంద కృష్ణయ్య శెట్టి గారు అందరి షాప్‌లోకి తీసుకుపోయి వాళ్ళు రూ. 1000 వేసి ఎంత లేదబ్బా నేను రూ. 2500 తక్కువ తీసేది లేదు అంటాడు. బలవంతం చేస్తాడు. అయితే పడలేదులే అంటాడనమాట. ఒకాయన ఇది స్ట్రిక్ట్‌గా చెప్పారు మాస్టర్ గారితోని. రూ. 116 ఇచ్చి లేసి గౌరవంగా రూ. 116 మాస్టర్ గారి దగ్గర ఇచ్చి తీసుకో. అబ్బాయ్! అబ్బాయ్! నేను 2500 తక్కువ తీసేది లేదన్నాడు. ఈ విధంగా మీలాగా ఎంతోమంది వస్తుంటారు దినానికి. నేను అంతకన్నా ఇస్తా ఇచ్చి తీసుకుపోండి అన్నాడు ఆయన కోపంగా. కృష్ణ శెట్టి గారు ఇచ్చింది తీసుకోండి అని మాస్టర్ గారు ఆయనకి స్ట్రిక్ట్‌గా చెప్పారు. ఆయన ఏదో తర్వాత ఒకరు అమౌంట్ మార్చి 500 ఏమో ఇచ్చాడు. అది తీసుకొని వచ్చాము. చాలా వరకు కృష్ణ శెట్టి కలెక్ట్ చేశాడు గుడి తరపున. ఆ విధంగా కలెక్ట్ చేసినప్పుడు నేను రేవతమ్మ గారి దర్శనానికి మెడ్రాస్ పోయినప్పుడల్లా అమ్మగారి దర్శనానికి పోయేవాడిని. అమ్మగారి దర్శనం పోయి పండరీమల్లయ్య స్వామి అని ఉండేవారు. మాస్టర్ గారు చెప్పారు. అక్కడికి ఆ 2 చోట్లకి పోయి దర్శనం చేసుకొని వచ్చాను. రేవతమ్మ గారి దర్శనానికి పోయినప్పుడు అమ్మ ఊర్లో విజయనగరంలో బాబా మందిరం కడుతున్నారు. మాస్టర్ గారు కూడా చెప్పమన్నారు. గుడికి ఏదైనా కానుకలు అన్నాను. అవతల శేషాద్రి రూ. 116 ఇది రేవతమ్మ ప్రసాదం కాదు. మీనాక్షిదేవి ప్రసాదం ఇదిగో అని చెప్పి ఇచ్చారు. రూ. 116 ఇచ్చాను. అది మాస్టర్ గారి దగ్గర ఇచ్చాను. చాలా చోట్ల మద్రాసులో చాలా వరకు కలెక్ట్ చేశాను. నేను కృష్ణయ్య శెట్టి. ఒకసారి అయితే మాస్టర్ గారు వచ్చారు చెప్పాను కదా! అంత ప్రతి ఊరు అన్ని ఊర్లు కలెక్ట్ చేశాం. శంకుస్థాపనప్పుడు కృష్ణమాచారి గారు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వంటల ఏర్పాట్లన్నీ ఆయనే చేశారు. అప్పుడు వాళ్ళు వంటలు చేసింది భోజనాలు పెట్టేటప్పుడు మోసేవాళ్ళం. గంగాళం మోసాను. చాలాసేపు గమ్మునున్నాను. తర్వాత గమ్మునుండడం ఎందుకని చెప్పి మోయడం మొదలుపెట్టాను. ఇంకొకతను నేను ఇద్దరం కలిసి మోసేవాళ్ళం. ఆ సేవ దక్కింది ఆ రోజు నాకు. చాలా వరకు చాలామంది జనం వచ్చారు. బాగానే అన్న సంతర్పణ బాగా జరిగింది. అందరూ తృప్తి పడ్డారు. మాది పెద్ద ఫ్యామిలీ. 5 మంది బ్రదర్స్.
నలుగురు సిస్టర్స్ ఉన్నారు. నేను మధ్యలో వాడిని. నాకు ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు అన్నలు. ఇద్దరు అన్నలు బయటున్నారు. మా నాన్నగారు, మా అమ్మ పెద్దవాళ్ళు. వాళ్ళు వ్యవసాయం అంటే ఇంట్లో పిల్లలున్నప్పుడు ఎవరో ఆధారంగా వాళ్ళు పని చేసుకుంటే వాళ్ళకి హాయిగా ఉంటది. అది లోకధర్మం. మా తమ్ముడు వాళ్ళు చిన్న పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుకోవాలంటే నేను ఇక్కడ ఉండాలి. వ్యవసాయం చేసుకోవాలి. మా అమ్మగారికేమో నన్ను ఇక్కడే ఉంచుకోవాలని కోరిక. మా నాన్న నీకు ఉద్యోగం వస్తే వెళ్ళిపోరా అనేవాడు. మా అమ్మ మాస్టర్ గారితో కూడా చెప్పుకుంది. పరిస్థితి లేదు. ఇంట్లో ఆదరవ లేకుండా పోతుంది అని చెప్పినట్టున్నారు. అందువల్ల మాస్టర్ గారు మొట్టమొదటి నేను చదువుకునేటప్పుడు వ్యవసాయం మంచిదని చెప్పారు. నాకు వ్యవసాయమే రాసిపెట్టిందన్నట్టు నిర్ణయం అయిపోయింది ఒక విధంగా. మా తమ్ముడు కూడా బాగా చదువు అవ్వలేదు. అందుకని ఒంగోలులో ప్రెస్ పెట్టినప్పుడు ట్రైనింగ్‌కి పంపించారు మా తమ్ముడిని కూడా. అంటే అంత కేర్ తీసుకునేవాళ్ళు. ఫ్యామిలీ మనకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ అందరూ లక్షణంగా ఉండాలని కోరిక ఉంటుంది. పంపించి అక్కడ ప్రెస్‌లో ట్రైనింగ్ ఇప్పించారు. అంత కేర్ తీసుకున్నారు. అయితే ఆయన ఎక్కువ రోజులు అక్కడ లేడు. నాకు పోయిన 4 రోజులకే రిటర్న్ వచ్చేసాననుకోండి. అయితే వెల్‌ఫేర్ మాత్రం మీ తమ్ముడు ఎట్టున్నాడు అని అడిగేవారు మాస్టర్ గారు. చెల్లెలు ఎట్టుంది? బాగా పారాయణ చేసుకోండి. నువ్వు ఇక్కడ కూర్చొని ఈ సత్సంగ రూమ్‌లో కూర్చొని వేరే ఆలోచిస్తా ఉన్నా నాకు నీ మీద మనసుండదు. దూరంగా ఎక్కడో మీ చెల్లెలు పారాయణ చేస్తూ బాబాననుకుంటూ ఉంటే ఆమె మీదే నా మనసు పోతూ ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా పారాయణ చేసుకో అని చెప్పేవారు. తర్వాత మా వివాహ విషయంలో కూడా మాస్టర్ గారు తగు సలహాలు చెప్పేవాడు. వెంటనే నాకు మా క్లాస్‌మేట్ నిర్మల అనే ఆమె పిల్లతో వివాహమైంది. నాకిష్టం సార్ అంటే వెంటనే ఇష్టమైతే చేసుకో అనే మాట అనరు. కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయి. నిజమైన లవ్వా, లస్టా అని తేలుతుంది. అవతల చూసుకోవచ్చు అని చెప్పి ప్లాన్ చేపిస్తారు. అంటే ఆయన దగ్గరికి పోగానే ఇది సార్ అంటే ఓకే అని చెప్పరు. ఎన్నో కఠినమైన పరీక్షలు పెడతారు. అవతల ఇది జెన్యూన్ అని ఆయనకు అనిపిస్తే ఆయన సపోర్ట్ చేస్తారు. అప్పుడు మాస్టర్ గారి దగ్గరకు వచ్చారు ఒకసారి. ఈ విధంగా వాళ్ళకి అమ్మాయి పెళ్లి విషయం మాస్టర్ గారు హెచ్చరించారు. ఏమైందంటే, "ఏం తెలియలేదు సార్ ఈ విధంగా" అంటే, "నువ్వు పోయి మాట్లాడరావు నెల్లూరులో జాబ్ చేస్తుంది. నెల్లూరు పోయి ఆమెతో మాట్లాడరా" అన్నారు. వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడి రమ్మని చెప్పారు మాస్టర్ గారు. అన్ని విషయాలు మాట్లాడరా అని ఆమెతో మాట్లాడరా అని చెప్పారు. ఆ రోజు 10, 11 ప్రాంతంలో వచ్చాను. మాస్టర్ గారు చాలాసేపు సూచనలన్నీ ఇచ్చారు. తర్వాత అమ్మగారు రెడీ అయిన తర్వాత అమ్మగారు భోజనం పెట్టారు. మా మాస్టర్ గారికి, నాకు. మాస్టర్ గారి ఇంట్లో అమ్మగారి సైడ్ వరండాలో పెట్టారు ఇద్దరికి. మాస్టర్ గారు తూర్పు వైపున తిరిగి కూర్చున్నారు. నేను ఉత్తరం వైపున తిరిగి కూర్చున్నాను. భోజనం పెట్టి భోజనం అయిన తర్వాత ఆశీర్వాదం చేసి తాంబూలం కిళ్ళి కూడా ఇచ్చి ఇంక పోయి రా మాట్లాడరా అని పెద్ద బొట్టు పెట్టారు. రాముల వారికి ఆంజనేయ స్వామి పెడతారు కదా పెద్ద బొట్టు, అది తీసి పెట్టి పోయిరా జాగ్రత్తగా మాట్లాడరా అని చెప్పారు. అంటే అంత కన్సర్న్ చేసి చూసేవాడు. అంటే ఎవరి సమస్య అయినా తన సమస్యగా ఆలోచించి మాట్లాడేవాడు. తర్వాత మా మిసెస్ వాళ్ళ బ్రదరు, ఫాదర్ వాళ్ళు వచ్చినప్పుడు ఆమెకే చెప్పారు. నేను నీ బ్రదర్ లాగా ఉండి వివాహం చేస్తాను అని చెప్పారు. ఆ మాటకి కట్టుబడి వాళ్ళ బ్రదర్‌తోనూ, నాన్నతో కలిసి మా నాన్న వాళ్ళతో మాట్లాడి మ్యారేజ్ ఫిక్స్ చేశారు మాస్టర్ గారు. మాస్టర్ గారు 1989లో జనవరిలో అనుకుంటాను చెన్నైకొచ్చారు. చెన్నై సత్సంగానికి. మా ప్రెసిడెంట్ గారు కృష్ణయ్య శెట్టి గారు ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో సత్సంగం జరుగుతుంది. అది ఒక నెల ముందే చెప్పారు వస్తామని. నేను, విజయభాస్కరు, సూర్యనారాయణ ముగ్గురం వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. నిర్ణయించుకొని
చాలా రోజుల ముందు నిర్ణయించుకున్నాం. అయితే నేను నెల్లూరు పోయాను. నెల్లూరు మా ఫ్యామిలీ ఉన్నారు కదా! అక్కడికి పోయాను. అక్కడికి పోయిన తర్వాత ఈరోజు ఒక వారం అక్కడ ఉండిన తర్వాత ప్రయాణం రోజు ఇంట్లో పిల్లలకి హెల్త్ బాలేకపోతే ఎటు పోతారండి అనేటప్పటికి ఇంకా డ్రాప్ చేసుకున్నాం. ఇంక వెళ్ళబడలేదని. వాళ్ళిద్దరూ ఊరు నుంచి పోయొస్తారులే. సూర్యనారాయణ, విజయభాస్కర్ పోతారులే అనుకోని నేను గమ్మునైపోయా. మధ్యాహ్నం భోజనం టయానికి సూర్యనారాయణ, విజయభాస్కరు కోట నుంచి నెల్లూరొచ్చారు. "ఏమో మీటింగ్ పోలేదా" అంటే, నువ్వు వస్తానంటివి ఇటొచ్చి కూర్చుంటివి, నెల్లూరులో వచ్చి కూర్చుంటివి. నువ్వు లేకుండా మేము ఎటు పోతాం? నిన్ను తీసుకోవాలని వచ్చామని అన్నారు. సరే అప్పటికి మా మిసెస్ కూడా మనసు మారి ఇంక వాళ్ళంత దూరం వచ్చారు కదా! నువ్వు కూడా పోయి రాపో అని చెప్పారు. సాయంత్రం మేము ముగ్గురం కలిసి చెన్నైకెళ్ళాం. మేము సాయంత్రం 7 గంటలు అక్కడ చెన్నై చేరేటప్పటికి వాళ్ళకి సత్సంగం జరుగుతా ఉంది. ఆ ముగ్గురం మేము సత్సంగంలో ఉన్నారు. మాస్టర్ గారికి నమస్కారం చేసుకున్నాం. ఒక 5 నిమిషాలు కూర్చొని వాళ్ళు సత్సంగంలో, "సార్ మేము రేపు ఉదయం డ్యూటీకి పోవాలి సార్. అందువల్ల మేము బయలుదేరుతాం. ఊరికెళ్ళిపోతాం సార్" అన్నారు. నన్ను కేవలం అక్కడ మాస్టర్ గారి దగ్గర వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. కృష్ణశెట్టి గారి ఇంట్లో ఉన్నాం. సత్సంగం 10 గంటలకు అయిపోయింది. అక్కడే భోంచేసి మాస్టర్ గారికి ఒక మిద్ది మీద ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్‌లో నేను మాస్టర్ గారు మాట్లాడుతున్నాం. చాలా విషయాలు చెప్పారు. చాలా కరుణ కరుణ రసం కురిసేటట్టుగా మాట్లాడారు. ఆ విషయంలో నేను చాలా బాధపడిపోయాను. మాస్టర్ గారు ఏమన్నారు అంటే, మీ సోదరుడే ఎవరైనా పరిస్థితి బాగాలేక ఉంటే జరుగుబాటు లేకపోతే ఇట్టే ఉంటారా? నా భార్యకి బాగాలేదు, చిన్న పిల్లలు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, వేరే ఇన్కమ్ లేదు, పెన్షనా లేదు, ఏమీ లేదు కదా! ఎవరు ఆలోచించరా? పరిస్థితి ఉంటే మీ సోదరుడే ఇట్టుంటే ఎవరన్నా గమ్మునుంటారటా అనేటప్పటికి, సార్ ఒంగో ఒంగోలుకి శరత్ బాబు, సు కృష్ణమూర్తి ఫ్రీక్వెంట్‌గా వచ్చేవాళ్ళు. మేము వచ్చేవాడిని కాదు. వీలయ్యేది కాదు. అందువల్ల మేము వాళ్ళు చెప్పేది విని గమ్మునుండేవాళ్ళం. నాకైతే నిజమే సార్ తప్పు చేశాము అని ఏడుపొచ్చేసింది. అట్టే మనిద్దరం అటు కూర్చో ఉన్నాం. అంటే వెంటనే చాలా తప్పయిపోయింది సార్. పొరపాటయిపోయింది అని మాస్టర్ గారు పాదాలు పట్టుకొని క్షమించండి సార్. చాలా పొరపాటు. ఒక మనిషిగా చేయాల్సిన పని కాదు అని చెప్పి సారీ చెప్పాను. సరే వదిలేసారు. ఎళ్ళారు అనేసాడు. తర్వాత అది గుర్తుపెట్టుకొని ఊరికొచ్చిన తర్వాత మేము వ్యవసాయం చేస్తాం కాబట్టి ఒడ్లు దంపించి ఓ 2 బస్తాలు రెడీ చేసి లారీలో పార్సెల్ ఆఫీస్‌లో వేసి ఒంగోలుకి పంపించాం. అప్పటినుంచి అప్పుడప్పుడు పంపించేవాళ్ళం. తర్వాత విజయ్ కుమార్ అమ్మగారోళ్ళు హైదరాబాద్ మారిన తర్వాత వద్దని చెప్పాడు. ఎందుకంటే ఆ 2 బస్తాలకి తీసుకోవడానికి మేమెంతో ఖర్చు పెట్టి శ్రమ పడిపోవాలా? నువ్వు పంపించే ఏదో డబ్బు రూపాయన ఇస్తే ఈజీగా కొనుక్కుంటారు. వాళ్ళకి ఇబ్బంది ఏముంటది అన్నారు. సరే అప్పటినుంచి మాస్టర్ విజయ్ కుమార్ చెప్పినందువల్ల ఇంక మామూలు చాలా రోజులు పంపించారు. ఆ సందర్భంలో మాస్టర్ గారు కృష్ణమూర్తి గురించి చూసుకొని మాస్టర్ గారు కృష్ణమూర్తి ఉపన్యాసాలు చెప్పను. నేను ట్యూషన్ చెప్పుకోరా, ఉపన్యాసాలు చెప్పి కొద్దిగా డబ్బులొస్తే దక్షిణ ఇస్తే తీసుకో అని చెప్పాను. నేను అవన్నీ డబ్బులు తీసుకోనన్నాడు. తీసుకోను, పద్ధతి కాదు సార్ అన్నాడు. ఆయన ఇప్పుడు చేసేదేముంది? యోగాలో కొన్ని 4 మాటలు చెప్పి డబ్బు తీసుకోవడమే కదా! మెడిటేషన్ అయినా మాటలు చెప్తారు. జీతమైనా అంతే కదా! అని చెప్పు అతనికి. తప్పులేదు. వాళ్ళు కూడా దక్షిణ ఇస్తే తీసుకుంటారు కదా! నేను చెప్పింది కరెక్ట్ అయింది కదా! అన్నారాయన. ఇది ఒక ఉదాహరణని హత్తుకునే సన్నివేశం. కృష్ణశెట్టి గారి ఇంట్లో సత్సంగం అయింది. ఆ రోజు సాయంత్రం అల్లు భాస్కర్ రెడ్డొచ్చి సూళ్ళూరుపేటకి మాస్టర్ గారిని రమ్మని ఆహ్వానించాడు. ఉదయాన్నే కారు పెడతాను సార్. మీరు సూళ్ళూరుపేట వచ్చి అందరిని ఆశీర్వదించుకోండి అని కోరాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కృష్ణశెట్టి వాళ్ళ ఇంట్లో జరిగింది
నా మాస్టర్ గారి చివరి సత్సంగం. మరుసటి రోజు కారులో సూళ్ళూరుపేటకొచ్చాం. అల్లు భాస్కర్ రెడ్డి గారింటికి. అక్కడ సత్సంగం అయిన తర్వాత నేను, మాస్టర్ గారు ట్రైన్‌లో ఎక్కి మాస్టర్ గారు ఒంగోలు పోయారు. నేను నెల్లూరులో దిగాను. ట్రైన్‌లో వచ్చేటప్పుడు పారాయణ చేస్తూ ఉండు. ఒక్క పారాయణ చేయరా అని బతిమిలాడినట్టుగా అడిగారు. సరే ట్రై చేస్తాను సార్ అన్నాను. తర్వాత పారాయణ చేస్తాను సార్ అని చెప్పా. వచ్చి జాగ్రత్తగా మాస్టర్ గారు చెప్పినట్టుగా పారాయణ చేసి, మాస్టర్ గారికి ఉత్తరం కూడా రాశాను. చేశాను సార్ పారాయణ అని. అది లాస్ట్ దర్శనం. తర్వాత సమాధి అయిన తర్వాత మాస్టర్ గారి దర్శనం జరిగింది. మీలో చాలామంది మా వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే గనక ఇంకా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, మంచి మంచి ఆలోచనలతో, ఇంకా మీరు చూడని దేవాలయాలు, ఇంకా ఎంతో అద్భుతమైన విషయాలు మీ ముందరికి తీసుకురాగలను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేయండి. అలాగే మా వీడియోస్‌ని లైక్ చేయండి. ఇతరులకి షేర్ చేయండి. ఇందాక నేను చెప్పినట్టు తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఆదరించండి. నమస్కారం.